దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొత్త సినిమా హరిహర వీరమలు ఈ నెల 24న థియేటర్లోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మొదట డైరెక్టర్ క్రిస్ జాగరమూడి స్టార్ట్ చేశారు. కానీ ఆయన మధ్యలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో జ్యోతికృష్ణ ఈ సినిమాను కంప్లీట్ చేశారు. గత 5 ఏళ్లుగా నానా కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఇప్పుడు విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల క్రిస్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నానో త్వరలో అందరికీ తెలుస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్తో తనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని, క్రియేటివ్ డిఫరెన్స్ కూడా లేవని క్లియర్గా చెప్పారు. భవిష్యత్తులో పవన్తో మళ్ళీ సినిమా చేయడానికి తాను రెడీగా ఉన్నానని కూడా చెప్పారు. విడుదలకు ముందు క్రిస్ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ నిర్మాత ఎంఎం రత్నములు ప్రశంసించారు. ఈ సినిమా పూర్తవడానికి వీళ్ళిద్దరి కృషి చాలా ఉందని ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషన్ సమయంలో క్రిస్ను మెచ్చుకున్నారు. ఈ స్క్రిప్ట్ వినగానే ఇది సాధారణ కథ కాదని అర్థమైందని చెప్పారు. కృష్ణానది ఒడ్డున కోహినూర్ వజ్రం దొరికిన నేపథ్యం, అది హైదరాబాద్ సుల్తాన్ల దగ్గరికి ఎలా చేరింది, ఆ తర్వాత దాని జర్నీ ఏంటన్న కాన్సెప్ట్తో క్రిస్ తన దగ్గరకు వచ్చారని, ఈ గొప్ప ఐడియాకు అభినందనలు పవన్ అన్నారు. ఈ సినిమా చరిత్ర, యాక్షన్, డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కథలో పవన్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉందని, క్రిస్ దాన్ని అద్భుతంగా రాసినట్టు అభిమానులు కూడా చెప్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.